బిల్లు అట్లా సత్తా అబ్బో ₹10 ఆర్టిస్ట్కి ₹5 మేకప్ వేసినట్టు ఇది చేసి జాబ్కి మళ్ళీ ఇద్దరు పనోళ్ళు. చెయ్యాల్సిన జాబ్ గురించి కాదు, చేసే జాబ్ గురించి సేవ. చెయ్యాల్సిన జాబా? ఎస్, మూన్ లైటింగ్. వేరే కంపెనీలోనా? ఎస్, మన ఆఫీస్ లో షిఫ్ట్ అయిపోగానే ఈ జాబ్ లోకి షిఫ్ట్ అయిపోవటమే. మన ముగ్గురికి వేరే ఆఫీస్ లో కూడా జాబ్స్ అప్లై చేస్తున్నా. తప్పే. తప్పేం కాదు. వేరే వాళ్ళందరూ షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేసి స్టేర్ల మీద స్టేర్లు లేపుతున్నారు. మనం మాత్రం ఉన్న ఇంటికి ఈఎంఐ కట్టలేక చేస్తున్నాం. అలా అని ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకో కంపెనీలో చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎదురింటి పనమ్మాయి ఉంది, బాగుంటుంది. మూతి పగిలిద్ది, అయితే అసలు బాగోదు. 3 ఇళ్లలో అంట్లు తోమిద్ది. తోమే అంట్లు సేమే గాని శాలరీలు మాత్రం 3. పనమ్మాయికి ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు మనకుంటే తప్పేంటి? మన ఆఫీస్ లో 8 అవర్స్ చేశాక ఎక్కడ చేస్తే ఎవరికి ప్రాబ్లం? అంతేనంటావా? ప్యాకేజ్ వద్దంటావా? అస్సలు అన్నావు, కానీ బాస్ కి తెలిస్తే ప్రాబ్లం అవుద్దేమోనే. నేనెవర్ని? మేనేజర్. మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తాను కదా, చెయ్యప్పుడు. ఆఫీస్ లో అందరూ వేరే కంపెనీలో చేస్తున్నారా బాస్? వీడితో సహా. కాకపోతే నాకు ఒక్కటే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి? ఆఫీస్ లో అందరికంటే వరస్ట్ బ్యాచ్ అంటే మీదే అనుకున్నా, కానీ మీరే నిజాయితీ పరులు. ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అవును బాస్, మేము ఉదయాన్నే లేవగానే నిజాయితీ అనే బుక్ చదువుకుని వర్క్ స్టార్ట్ చేస్తాం తెలుసా? అలా చూస్తారంటే చెప్పండి. మార్కెట్ లోకి నిజాయితీ అనే టైటిల్ తో ఏ బుక్ వచ్చినా ఫస్ట్ కాపీ మా ఇంటికి వచ్చింది బాస్. అందుకే కొత్త ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. మీలాంటి నిజాయితీ పరుల్ని సెలెక్ట్ చేయండి. ఓకే బాస్, ఇప్పుడు వెళ్ళమంటారా? ఎలాండి? ఆగండి, బుక్స్ బాగా చదవండి. ఓకే బాస్, తొందరగా పదండి. అది కదండి, అందరూ దొరికేశారు, మనం దొరకలేదనే కదా నీ డౌట్? పైగా నిజాయితీ పనులు అంటాడేంటండి? నువ్వేంటే ఆలోచిస్తున్నావు? అంటే నేను ముందే దొరికేస్తాను కదా, నా ఫేస్ చూసుకోవడం డౌట్ రాలేదేంటని. రాదు. ఎందుకు రాదంటే అందుకు నేనెవర్ని? మేనేజర్. మేనేజ్ చేస్తా. ఈ డబల్ జాబ్ వచ్చిన డబల్ ఎగ్జైట్మెంట్ లో డబల్ కమిటా చేస్తావేంటి? విత్ కాజు వేసి చేస్తా. అయితే మిగతా డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తా. ఆయలేవు. ఏదమ్మా వేసుకుని ఎంటర్ చేద్దాం. హలో అన్నయ్య, అర్జెంట్ గా నీ అకౌంట్ నెంబరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ పంపరా. సరే. అంటే అందరూ సేమ్ పాన్ కార్డులు సేమ్ అకౌంట్లు ఇస్తే దొరకరా? డబల్ శాలరీలు డబల్ పిఎఫ్లు క్రెడిట్ అవగానే ఆటోమేటిక్ గా బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆఫీస్ కి పాస్ అయిపోద్ది. అందుకే టిప్రోవాడు 300 మందిని పీకేశాడు. మూన్ లైటింగ్ అంత ఈజీ కాదు. వీజీనే. డెక్ మహేంద్ర వాడు యాక్సెప్ట్ చేయలేదా? చేసాడు. సింగిల్ శాలరీతో ఎలా బతుకుతారనే కదా యాక్సెప్ట్ చేశాడు. అందుకే నేను కంటిన్యూ చేస్తా. నేను చెయ్యను. నేను చేస్తా. చేసుకుంటే చేసుకో, ఉన్న ఉద్యోగం పూర్తిగా తెలియదు నీకు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంటో ఎప్పుడు కన్ఫ్యూజనే. భోంచేద్దాం.